ఒక వ్యక్తిగతమైనటువంటి క్వశ్చన్ సార్ విద్య గురించి కాబట్టి సాధారణంగా నేను వ్యక్తిగతంగా కలిసినటువంటి వ్యక్తుల్లో నిత్య విద్యార్థి మీరు. నేను గతంలో మీ ఆఫీస్కి ఎప్పుడన్నా వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తే మీరు వచ్చిన వెంటనే కలిసి మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయాను. ఒకరోజు అనుకోకుండా మీరు కార్లో నుంచి వచ్చే టైంకే నేను కూడా వచ్చాను. అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి లిఫ్ట్లో వచ్చి ఆఫీస్కి వచ్చేలోపు మీరు 2 కొత్త విషయాలు చెప్పారు. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కూర్చుంటే 2 కొత్త విషయాలు చెప్పారు. అప్పటి నుంచి నేను ఎప్పుడు మీరు కార్లో వస్తారని కింద వెయిట్ చేసి మీతో కలిసి రావడం ప్రారంభించాను. అంటే కొత్త విషయాలు ఎక్కువ నేర్చుకోవచ్చాను. అది కాకుండా మీతో 2-3 సార్లు కార్ ప్రయాణం చేసినప్పుడు కూడా నేను చాలా విషయాలు మాట్లాడొచ్చాను. డ్రైవర్ని కూడా మానిపించేసి నేనే వచ్చాను కావాలి. అయితే ఒకరోజు ట్రాఫిక్లో ఇరుక్కుంటే దాదాపు ఒక అరగంట టైం వేస్ట్ అయిపోయింది మన ఇద్దరికి. అప్పుడు కూడా కూర్చొని మీరు నేనేదో సరదాగా మాట్లాడతారు కదా అనుకుంటే మీరు చక్కగా అన్ని చదువుకుంటున్నారు ఫోన్ ఓపెన్ చేసి. అంటే ఇంత సంక్లిష్టమైనటువంటి ప్రక్రియను మీరే అంటున్నారు చదువుకోవడం నేర్చుకోవడం. కానీ ఎందుకు మీరు అందులో అంత ఎంజాయ్ ఏం చేస్తున్నారు అసలు? ఆ టెక్నిక్ ఏదో చెప్పండి. మేము కూడా విద్యార్థులకు అది చాలా అవసరమైంది కదా. అంటే అది పూర్తిగా మనకి అవగతమైనట్టయితే ఆనందం వస్తుంది. జ్ఞానాన్ని పొందడంలో, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆనందం వస్తుంది. రెండోది దాన్ని ఇంటిగ్రేట్ చేయగలిగితే, అందులో ఇప్పుడు మనలాంటి వాళ్ళని చేసే పని, నాలాంటి వాళ్ళని చేసే పని ఒక రంగానికి మాత్రం పరిమితమైంది కాదు. ఏ రంగంలో ఏదైనా పనికొచ్చేది నేర్చుకున్నప్పుడు అది ఎలా పనికొస్తుందో సహజంగానే ఇంటిగ్రేట్ కావాలి. అది కనుక జరిగితే అప్పుడు అది అలసట అనిపించదు, అది భారం అనిపించదు. దానిలో ఒక పక్కన ఆనందం ఉంటుంది, రెండో పక్కన పనికి వస్తుంది. అంచేత అందరికీ అన్ని రంగాల్లో ఆసక్తి ఉండదు. కాబట్టి మనం ఏంటంటే ఆసక్తిని, అభిరుచిని బట్టి మనం ఆ ప్రయత్నం చేసినట్టయితే ఈ ఆనందాన్ని, నేర్చుకోవటంలో ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందగలరు. మనం అనుకుంటున్నాం అందరూ మోసపోసినట్టుగా ఉండి అందరూ అన్నీ నేర్చుకోవాలి, మనం చెప్పినవి నేర్చుకోవాలనుకుంటున్నాం. అక్కడ పొరపాటు వేస్తున్నాం. ఒక గొప్ప కళాకారుడికి ఆ రంగంలో అవకాశం ఇవ్వండి మీరు. ఇప్పుడు ఉదాహరణకి మన రాగాలు ఉన్నాయి, మన కర్ణాటక సంగీతం కానీ లేకపోతే హిందుస్థానీ సంగీతం కానీ. నాకు ఒక్క ముక్క అర్థం కాదు. నేను ఎప్పుడు సిగ్గుపడుతుంటాను, నాకు తెలియదే, నేర్చుకోలేదే అని చెప్పని. కానీ ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి, ఆ చెవి ఉన్న వాళ్ళకి, మరి మిగతా రంగాల్లో పెద్ద విద్య లేకపోయినా కూడా ఎంత అద్భుతంగా చెప్పగలుగుతారో. వాడు రాగం ఏమిటి, ఆ తాళం ఏమిటి, మరి ఆ దరువు ఏమిటి, బ్రహ్మం చెప్పగలుగుతారు. ఆసక్తి ఉన్నది, నేర్చుకున్నారు. అంచేత ఆసక్తి ఉండాలి, దానివల్ల ప్రయోజనం అర్థం కావాలి, ఇంటిగ్రేట్ చేయగలగాలి. అలా కాకుండా బట్టి పట్టినట్టుగా మొక్కుబడిగా చేస్తే ఏ విద్యనో కూడా రాణించదు. ఎవరికి అసలు చాలా బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది. అర్థంగానే చదువుతున్నాను అనుకోండి, భారంగా ఉంటుంది. మనకు కూడా, మీకు నాకైనా అంతే ఉంటుంది. వాళ్ళ పని కూడా సులువు అవుతుంది. కొత్త టెక్నాలజీ వస్తుంది. టెక్నాలజీ ఉపయోగించి ఈ పరీక్షల్లో మార్కులు వచ్చిన లేదా దాని మీద ఒత్తిడి తీసుకురావడం కాకుండా మంచి విద్య బోధించడం అని చెప్పని కొంత వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ, వారందరికీ కూడా పైనుంచి ఒత్తిడి తేవడం కాదు, వాళ్ళు సొంతంగా ఆ విద్యార్థిని అర్థం చేసుకుని ఏం చేయాలో చేయాలి, అర్థం చేసుకోవాలి. అలాగే టెక్నాలజీ తీసుకొచ్చారనుకోండి,